హలో అండి. ఈ సమ్మర్లో మేము ఊటీ అయితే ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. సమ్మర్లో కూల్ ప్లేసెస్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఊటీలో స్పెషల్గా చెప్పాలంటే అక్కడ టాయ్ ట్రైన్ అనేది మనకి ఎక్సలెంట్గా ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ స్పెషల్గా వచ్చేసి టీ గార్డెన్స్ ఎక్కువగా ఉంటాయండి. టీ గార్డెన్స్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. అక్కడ ప్లేసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్. క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్లేసెస్ అన్నీ కూడా. సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి. ముందుగా ఇక్కడ మేము వరంగల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి కోయంబత్తూరుకి అయితే బయలుదేరాము. ఈ సమ్మర్లో జర్నీ అనేది కాస్త ఏసీ ట్రైన్లో అయితే బాగుంటుంది కదా, అందుకోసం అనేసి మేమైతే అదే బుక్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ మేమైతే ఇప్పుడు చివరిగా కోయంబత్తూరు రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇక్కడ కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి, అంటే హాట్గా ఉంది వెదర్ అయితే. ఇక్కడ నుండి మేము క్యాబ్ బుక్ చేసుకొని కార్లో కోయంబత్తూరు న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాము. ఇక్కడ నుండి న్యూ బస్ స్టాండ్ అనేది 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుండి ఊటీకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కోయంబత్తూరు నుండి ఊటీకి 90 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మేము ఊటీకి బస్సులోనే బయలుదేరాము. కోయంబత్తూరులో అయితే కాస్త ఎండలు ఎక్కువగా ఉండి చాలా హాట్గానే ఉంది వెదర్ అయితే. కాకపోతే మేము జర్నీ చేస్తున్నప్పుడు చుట్టూ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇంత జర్నీ కూడా మాకు ఏర్పడలేదు. ఇక్కడ రోడ్లు అయితే మాత్రం మొత్తం ఘాట్ రోడ్లలాగా మనం తిరుపతికి వెళ్తుంటే ఉంటాయి కదా, అలానే అనిపించింది మాకైతే. మేమైతే ఊటీకి చేరుకోగానే ఊటీకి బస్ స్టాండ్కి దగ్గరలోనే మేము హోటల్ రూమ్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ చూస్తే బయట వెదర్ అనేది వేడిగా అనిపిస్తుంది, అంటే ఎండలు అనిపిస్తున్నాయి. కాకపోతే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అసలు చూడడానికి వింతగా అనిపించింది. ఎండలో ఉంటూ కూడా వెదర్ ఇంత కూల్గా ఉంది అనిపించింది. హోటల్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ హోటల్లో అయితే మేము వచ్చేసాము చివరిగా. ఇంకా హోటల్ రూమ్లో మేము ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ ఒక క్యాబ్ బుక్ చేసుకొని రెంట్కి తీసుకొని సైట్ సీయింగ్కి అయితే మార్నింగ్ బయలుదేరాము. ఈ సైట్ సీయింగ్లో భాగంగా అక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. కాకపోతే మేము ఫస్ట్ వెళ్ళింది అయితే దొడ్డపెట్ట పీక్ అండి. అక్కడికైతే బయలుదేరాము. లోపలికి వెళ్ళగానే కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళడం ఉంటుంది. ఇది ఊటీకి 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కానీ ఇది హై పీక్లో చాలా పైన ఎత్తైన ప్లేస్లో ఉందండి. పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ మనకి టెలిస్కోప్ పాయింట్ అనేది కనిపిస్తుందండి. పైన చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది. అక్కడ షాప్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి. పైనుండి చుట్టూ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఎత్తైన ప్లేస్లో ఉంటుంది. వెదర్ కూడా ఇక్కడ చాలా కూల్గా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్కి వీడియోస్కి అయితే సూపర్గా ఉంటుందండి. ఈ టెలిస్కోప్ లోపల నుండి చూస్తే మనకి ఇక్కడ 3 వ్యూ పాయింట్స్ కనిపిస్తుంటాయి. ఇటు చూస్తే ఊటీ టౌన్ కనపడుతుంది. రైట్ సైడ్ అయితే కర్ణాటక బార్డర్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎడమవైపు అర్లాంచి డ్యామ్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. కానీ ఇక్కడ ప్లేస్ అయితే చాలా విశాలంగా ప్లెజెంట్గా ఉందండి. ఇక్కడ ఈ ప్లేస్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఫుల్గా తీసేసుకున్నాము. ఇక్కడ నుండి మేము కార్లో బయలుదేరి మళ్ళీ నెక్స్ట్ టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. వెళ్తుంటే కార్లో మాకు వ్యూ పాయింట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు మేమైతే టీ ఫ్యాక్టరీకి అయితే దగ్గరికి వచ్చేసాము. ఇది కూడా కొంచెం హైలో ఉంటుంది. అక్కడక్కడ మధ్య మధ్యలో ఇండ్లు కూడా ఉంటాయి చూడండి. చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుంది కదా. ఈ టీ ఫ్యాక్టరీలోకి మనం అందరం కూడా లోపలికి వెళ్ళి లోపలంతా కూడా చూడొచ్చు క్లియర్గా. ఇది గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీ అనమాట. ఇందులోకి ఎంట్రీ టికెట్ అనేది 10 రూపీస్ ఉంటుంది.
అలాగే ఇక్కడ అసలు టీ ఫ్యాక్టరీ హిస్టరీ ఏంటి, ఆ టీ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎన్ని రకాల టీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు చూపిస్తున్నారు చూడండి. ఈ టీ ఫ్యాక్టరీలో అయితే మనకేం చూపిస్తారంటే టీ తోటల నుండి మనకు తెంపిన లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ నుండి టీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలా ప్రిపేర్ చేస్తారు అని మొత్తం మనకు క్లియర్గా చూపిస్తారు ఇక్కడ అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ టీ ఆకులని వాళ్ళు ఎలా డ్రై చేస్తున్నారు, ఎలా పౌడర్ చేస్తున్నారు, ఆ పౌడర్ని మళ్ళీ ఎలా మనకు ఫిల్టర్ చేసినట్టుగా ఇలా స్మూత్గా వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. చివరిగా మనకి టీ పౌడర్ అనేది ఎలా వచ్చిందో చూసాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇదంతా చూసిన తర్వాత చివరిగా మన కిందికి రాగానే మనకు టీ కూడా ఇస్తారండి. ఇక్కడ టీ శాంపిల్గా మనకి కొద్దిగా ఇస్తుంటారు. అవన్నీ కూడా మనం టేస్ట్ చేయొచ్చు. టీ తాగినాక కిందికి రాగానే టీ స్టాల్స్, అవుట్లెట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన టీ ప్యాకెట్ను మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ రకరకాల టీలు కూడా ఉంటాయండి. ఇలాచి టీ అని, మసాలా టీ, జింజర్ టీ, ఇలా చాలా రకాలుగా టీలు అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కొంచెం ముందుకు రాగానే మనకు అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి కూడా వెళ్తున్నాం చూడండి. లోపలికి రాగానే చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి ఒక్కొక్క క్యాబిన్లో ఒక్కొక్క ప్రాసెస్ అనేది, చాక్లెట్స్ ఎలా మేకింగ్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. ఇక్కడ చాక్లెట్ అవుట్లెట్ కూడా ఉంటుంది. మనకు కావాల్సిన చాక్లెట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మనకి ఇందులోకి వచ్చిన తర్వాత కూడా మనకు చాక్లెట్స్ కూడా టేస్ట్ కోసం శాంపిల్గా వాళ్ళు ఇస్తుంటారు. అవి కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మేము కూడా ఈ షాప్కి వచ్చేసి మాకు కావాల్సిన, మా పాపకు కావాల్సిన చాక్లెట్స్ అన్నీ కూడా తీసేసుకుంది. అక్కడ నుండి బయలుదేరి బయటికి రాగానే చుట్టూ వ్యూ చూసామండి. ఎంత బాగుందంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది చాలా హైలో ఉండడం వల్ల చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేము అక్కడ నుండి బయలుదేరామండి. బయలుదేరి కొద్ది దూరం రాగానే అక్కడ పక్కనే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జిబిషన్ స్పాట్ లాగా ఉంది. అలాగే క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుందండి అక్కడ. ఇవన్నీ కూడా మేము క్లియర్గా నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటి కూడా చూసాము. ఎగ్జిబిషన్లో ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము బొటానికల్ గార్డెన్ బయలుదేరాము. ఈ బొటానికల్ గార్డెన్ని సిమ్స్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ గార్డెన్లో దాదాపుగా 1500 వరకు మొక్కలు ఉన్నాయని చెప్తున్నారు. గార్డెన్ చాలా బాగుందండి. ఇక్కడ ప్రతి మే నెలలో ఇందులో ఫ్లవర్ షో కానీ అలాగే ఫ్రూట్ షో కూడా ఉంటుందంట. ఇక్కడ చాలా రిలాక్స్గా స్పెండ్ చేయవచ్చు మన టైం అయితే. గార్డెన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మేమైతే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఈ గార్డెన్లో ఉన్నాయండి. ఈ గార్డెన్ అంతా కూడా జపానీస్ స్టైల్లో రూపొందించిన ఒక బొటానికల్ గార్డెన్ అంట. చాలా బాగుంది చూడండి. మేమైతే ఇక్కడ చాలా ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా కవర్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్ చూస్తుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అక్కడ దగ్గర నుండి చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది మాకి.
ఇక్కడ నుండి మేము బోట్ హౌస్కి అయితే బయలుదేరాము. నెక్స్ట్ స్పాట్ మేము చూసేదైతే బోట్ హౌస్ అండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనకి టికెట్ అనేది ఉంటుంది. టికెట్ అయితే 30 రూపాయల వరకు ఉంటుందన్నమాట ఒకరికి. ఇక్కడికి వచ్చేసరికి చాలా క్రౌడీగా, అంటే చాలామంది ఉన్నారండి ఇక్కడ. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మా బోట్ హౌస్లో లేక్ కూడా ఉంది. అక్కడ ఫోటో సెషన్ కూడా చాలా బాగుందండి. ఫొటోస్ కూడా మేము కూడా చాలా వరకు ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా కవర్ చేసేసుకున్నాము. ఇందులో మేము బోటింగ్ కూడా చేసాము. ఇక్కడ మేము బోటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఈ బోటింగ్ హౌస్ ఎదురుగానే థ్రెడ్ గార్డెన్ అనేది ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాము. పైకి వెళ్ళగానే ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. ఈ ఎంట్రీ టికెట్ ఇక్కడ కూడా 30 రూపాయల వరకు ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే అన్నీ కూడా థ్రెడ్తోనే తయారు చేస్తారండి. చూడండి, ఇక్కడ ఇందులో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాయి కదా మీకు, కలర్ఫుల్గా. కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ కాదండి, అన్నీ కూడా థ్రెడ్తోనే తయారు చేస్తారు. చూస్తే అది ఒక హౌస్లోనే థ్రెడ్ హౌస్ అని పెట్టారు, కానీ అందులో ఉన్న ఫ్లవర్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి ఎంత న్యాచురల్గా కలర్ఫుల్గా ఉన్నాయో. చూడడానికి అన్నీ ఒరిజినల్గా కనిపిస్తున్నాయి కదా, కానీ అవన్నీ ఒరిజినల్ కాదండి, ఆర్టిఫిషియల్గానే థ్రెడ్తోనే తయారు చేస్తారు. అసలు ఎవ్వరు మనం దూరం నుంచి చూస్తే మాత్రం అవి గుర్తుపట్టలేకుండా ఉంటాయి. ఇక్కడ నుండి మేమైతే రూమ్కి బయలుదేరాము. ఇంకా బయలుదేరి రూమ్కి వచ్చేసరికి అయితే చిన్నగా చీకటి అయిపోయిందండి. ఇంకా నైట్ రూమ్లో రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మేము 8 వరకే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆ రోజు చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా బయలుదేరాము. అందులో భాగంగా ఫస్ట్ అయితే ఫైన్ ఫారెస్ట్, అదేవిధంగా మూవీ షూటింగ్ లొకేషన్కి. ఈ మూవీ షూటింగ్ లొకేషన్స్ని మనము పైకారా ట్రిప్ అని కూడా అంటారు. ఇక్కడైతే చాలా సినిమా ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ షూటింగ్ తీసేవారంట. కాస్త కిందికి వెళ్తుంటే ఇక్కడ ఒక లేక్ కూడా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. అంత ఫారెస్ట్లో ఈ లేక్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఈ లేక్ని ఇక్కడ మనము 6th మైల్ అని కూడా అంటారు. కొన్ని వందల సినిమా సాంగ్స్ అయితే ఇక్కడ షూటింగ్ తీశారంట. ఫైట్ సీన్స్ కూడా ఇక్కడ ఎక్కువగా తీసేవారంట. హార్స్ రైడింగ్ కూడా ఉందండి. కాశ్మీర్ సీన్ లొకేషన్ అన్నీ కూడా ఇక్కడే తీస్తారంట. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి బయలుదేరి 9th మైల్ షూటింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నామండి. ఓకే, ఇప్పుడైతే మేము 9th మైల్కి చేరుకున్నాము.
ఇక్కడైతే లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడే చాలా సినిమాలకి ఊటీలో అన్నీ కూడా షూటింగ్ స్పాట్ అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారంట అండి. ఇక్కడ చాలా మూవీస్కి షూటింగ్స్ అయితే ఇక్కడే జరుగుతాయంట. చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి. మాకైతే ఇక్కడ ఈ ఊటీలో ఎక్కువగా అంటే బాగా నచ్చిన ప్లేస్ అయితే ఈ 9th మైల్ అండి. చాలాసేపు మేము అక్కడే కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసాం వ్యూని అయితే. చాలా మూవీస్లో అయితే కాశ్మీర్లో అని చెప్పి ఇక్కడే షూటింగ్స్ అనేవి జరుగుతుండేవట. అక్కడ చూస్తుంటే లైటింగ్ ఎండలా అనిపిస్తుంది కదా, కానీ ఎంత కూల్గా ఉందంటే ఎంతసేపు మేము అక్కడ కూర్చున్నా కూడా మాకు ఆ ఎండ అని వేడి అనేది అక్కడ ఏ మాత్రం లేదు. చాలా కూల్గా మంచి గాలితో చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే చాలా వరకు కవర్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ నుండి బయలుదేరి మేము పైకారా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మనమైతే రోడ్ నుండి కొద్ది దూరం నడవాలన్నమాట లోపల వరకు. ఇక్కడ అంటే నడవలేని వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనకు బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకు పైకారా వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లోనే మనకు టికెట్ అనేది కూడా ఉంటుంది. ఇది కూడా 30 రూపీస్ వరకు ఉంటుంది. ఇందులో మేము బోటింగ్ కూడా చేసాము. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే హిందుస్థాన్ ఫోటో ఫిలిం ఉంటుంది. గతంలో ఫొటోస్లోని ఫిలిమ్స్ ఇక్కడ తయారు చేసేవారంట. సినిమా వాళ్ళ ఫిలిమ్స్ కూడా ఇక్కడే ఎక్కువగా తయారు చేసేవారంట. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి రోజ్ గార్డెన్కి బయలుదేరాము. ఇక్కడ చాలా వేల రకాల రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. గార్డెనింగ్ అయితే చాలా బాగుందండి. రకరకాల ఫ్లవర్స్ అంటే రోజ్ ఫ్లవర్స్లోనే చాలా వెరైటీస్ అన్నమాట. మంచి కలర్స్ చాలా వెరైటీస్తో ఇక్కడ ఇందులో దాదాపు మొత్తం తిరగాలంటే 1 డే సరిపోదండి. ఇంకా సూపర్గా ఉన్నాయి అసలు. చూడడానికి కళ్ళకైతే నిజంగా చాలా ఆహ్లాదంగా అనిపించింది. అన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్, అన్ని వెరైటీస్ సైజెస్లో ఫ్లవర్స్ కానీ ఓన్లీ రోజ్ ఫ్లవర్సే అంత బాగుంటాయి అనిపించేంతగా. ఆ ప్లేస్ కూడా చూసారా ఎంత హైట్లో అంటే డౌన్లో అలా ఉన్నా కూడా గార్డెనింగ్ అయితే మంచి ప్లానింగ్తో చేశారు. చాలా కలర్ఫుల్గా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఈ గార్డెన్ చూసి ఖచ్చితంగా ఇష్టపడాల్సిందే. అంత బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా.
నెక్స్ట్ ఇక్కడ నుండి మేము ఉదగమండలం రైల్వే స్టేషన్కి అయితే టాయ్ ట్రైన్ కోసం వెళ్ళాము. అదే అండి, ఉదగమండలం అంటే ఊటీనే అలా పిలుస్తారనమాట. ఊటీకి వచ్చిన వారు కంపల్సరీ ఈ ట్రైన్ జర్నీని అయితే ఎంజాయ్ చేయాల్సిందే, అంత బాగుంటుంది. ఈ టాయ్ ట్రైన్ స్టీమ్ ఇంజిన్తో నడుస్తుంది. ఇది దట్టమైన అడవుల నుండి ఆ కొండ కోనలు టీ తోటల్లో మధ్యలో నుండి జర్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మేమైతే ఈ టాయ్ ట్రైన్ కోసం ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ టాయ్ ట్రైన్లో జర్నీ అయితే 1 అవర్ పాటు ఉంటుంది. 1899లో ఊటీలో టాయ్ ట్రైన్ అనేది స్టార్ట్ అయిందంట. మేము ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో కాసేపు అక్కడ ఫొటోస్ అవి కూడా మేము తీసేసుకున్నాము. ఓకే, ట్రైన్ అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆ టాయ్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో మేము కూడా ఎంజాయ్ చేయబోతున్నాం. ఇది చుట్టూ సొరంగంలా ఉంటూ చుట్టూ అడవుల మధ్యలో నుండి కోనల్లో మధ్యలో నుండి ఈ ట్రైన్ అనేది అయితే బయలుదేరింది. చాలా బాగుందండి చూడ్డానికి. జర్నీ చాలాసేపు వరకు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ వ్యూ పాయింట్లన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. వీరికైనా సొరంగాల మధ్య నుండి ఆ చెట్ల మధ్య నుండి వెళ్తుంటే చాలా బాగుందండి. బయటకు చూస్తే వ్యూ కూడా ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. ఈ టాయ్ ట్రైన్ అనేది మనకు చాలా ఫిలిమ్స్లో కనిపిస్తుందండి. షారుఖ్ ఖాన్ తీసిన ఫిలిం ఉంది ఒకటి కదా, దాంట్లో కూడా చెయ్య సాంగ్ ఉంటుంది కదా, అది కూడా ఈ టాయ్ ట్రైన్ పైన తీశారంట. ఇంకా ఈ మధ్యలో రీసెంట్గా చూస్తే మనము నాని సినిమా హాయ్ నాన్నలో కూడా చూడవచ్చు మన టాయ్ ట్రైన్ ఎలా ఉంటుందనేది. మేము ఈ టాయ్ ట్రైన్లో ఊటీ నుండి కూనూరుకి జర్నీ చేసామన్నమాట. ఈ టాయ్ జర్నీలో మధ్యలో 2 స్టేషన్స్ కూడా మధ్యలో వస్తుంటాయండి. చుట్టూ చూడండి, మంచి టీ తోటలు ఎంత బాగుందో గ్రీనిష్గా. ఇంకెవ్వరు కూడా లోపల కూర్చోకుండా మొత్తం కెమెరాస్ అన్ని బయట పెట్టేసి ఆ వ్యూస్ అన్నీ కూడా ఫోటోలో బంధించేస్తున్నారు. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఊటీకి వస్తే మాత్రం ఈ టాయ్ ట్రైన్ జర్నీని అస్సలు మిస్ కావద్దండి.
మేము ఇక్కడ కూనూరు స్టేషన్లో దిగి మేము ఒక కాటేజ్ అయితే ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఇక్కడ మాకు 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఒకటి కాటేజ్ దొరికింది. మేమున్న కాటేజ్ అయితే చాలా బాగుందండి, చాలా హోమ్లీగా, చాలా బాగా అనిపించింది మాకు. చాలా పీస్ఫుల్గా, నీట్గా. చూడండి, మీరు కూడా చూస్తున్నారు కదా, అంత వుడ్తోనే చాలా బాగా అనిపించింది అండి. ఇంటి ముందు గార్డెనింగ్ కానీ అది కానీ మాకు బాగా నచ్చేసింది. ఇంకా నైట్ అక్కడ మేము స్టే చేసి మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్నామండి. బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు చాలా హోమ్లీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మాకు ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము డైరెక్ట్గా టీ తోటల దగ్గరికి అయితే బయలుదేరామండి. మేము ఎర్లీగానే మార్నింగ్ బయలుదేరాం కాబట్టి చాలా ప్లెజెంట్గా, చాలా బాగా అనిపించింది వెదర్ కూడా. ఇంకా మధ్యలో అయితే మేము ఇక్కడ ఆగేసి టీ తోటల దగ్గర కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. చూడండి ఎంత గ్రీనరీగా, చాలా బాగుంది కదా. ఇది మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద టీ ఎస్టేట్ అండి. ఇది మొత్తం 3000 ఎకరాలలో ఉంటుందంట. ఇది చెప్పాలంటే మొత్తం ఆర్గానిక్ టీ వితౌట్ కెమికల్స్తో ఉంటుందంట. ఇక్కడికి మనం కావాలంటే ఫొటోస్ మనం అక్కడ దిగామంటే ఇమీడియట్గా వాళ్ళు వెంటనే ఇచ్చేస్తుంటారు. మేము కూడా అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళ డ్రెస్సింగ్లోనే కొన్ని ఫొటోస్ కూడా తీయించుకున్నాము. ఇక్కడ ప్రక్కనే సింగార టీ వాళ్ళ అవుట్లెట్ కూడా ఉంది. ఇక్కడ అన్ని రకాల టీ పౌడర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ టీ ఫ్యాక్టరీలోకి వెళ్ళి చూడొచ్చు మనం. ఇక్కడ వెల్కమ్ టు బ్రోక్లైన్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం చూడొచ్చు. లోపలికి వెళ్ళడంతోనే అక్కడ ఎన్ని రకాల టీలు ఉన్నాయో మనకు అన్ని రకాలు వాళ్ళ టీలు అనేది దాని గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇక్కడ టీ పౌడర్ ఎలా తయారు చేస్తారు వాటిని అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. టీ పౌడర్ ఎన్ని యూనిట్స్లలో తయారవుతుంది మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్యాక్టరీ మొత్తం చూపిస్తూ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. प्लांट के लिए एक ही था, इसको पैकिंग के लिए प्रोसेसिंग के लिए भी थोड़ा सा डिफरेंस आया. फर्स्ट ही वाइट टी, सेकेंड स्टेज ग्रीन टी. वाइट टी मतलब द टॉप बट्स ओनली फर्स्ट फ्रेश. सो वाइट टी का ज़्यादा प्रोसेसिंग नहीं है, सन ड्राइड. उसको भी बेनिफिट्स ज़्यादा है, प्रिवेंशनल कैंसर, बीपी, शुगर, कोलेस्ट्रॉल. मैडम प्लीज ना के लिए प्रोसेसिंग. घर के लिए हम लोग नॉर्मल पीती है ना, दाना वाला चाय. टोटली का द चाय पत्ती करेगा. सो
मॉइस्चर निकाल दिया, फिर पत्ती सुखा दिया ड्राई होगा। ड्राई होने के बाद इसका वाला बॉक्सेस है ना, नीचे वाला पूरा ओपन करेगा, इसका अंदर के लिए हाथ से पतला डाल दिया। सो डाउन फ्लोर के लिए भी क्रश करेगा 40 मिनट्स, 250 kg पर 40 मिनट को क्रश करेगा प्लीज। ఇక్కడ టీ ఎలా ప్రిపేర్ అవుతుంది, టీ లీవ్స్ నుండి ఎలా ప్రిపేర్ అవుతుంది కూడా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు టీ పౌడర్ ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా వాళ్ళు మొత్తం హిస్టరీ అంతా చెప్పేశారండి చాలా బాగా. చూస్తున్నారు కదా ఇక్కడ టీ ఫ్యాక్టరీ అనేది ఎంత పెద్దగా ఉంది, ఆ మిషనరీస్ కానీ ఎలా వర్క్ చేస్తున్నాయి అదంతా కూడా కనిపిస్తుంది కదా క్లియర్గా మనకి. इसका नीचे कन्वेयर बेल्ट है ना, नीचे कन्वेयर बेल्ट में उधर भी चलेगा, एक बार कट करेगा। कटिंग होने के बाद इसका ड्रम है ना, बड़ा वाला बाइलर में 1 आवर कर्लिंग करेगा। कर्लिंग के बाद डायरेक्टली रोस्टिंग ड्रायर, सो क्रशिंग, क्लियरिंग, कर्लिंग देन रोस्टेड। खान के लिए वापस भी डालेगा मैडम, उधर भी साइड के लिए चलेगा, उधर का फैक्ट्री का आउटलेट है ना, चाय पिएगे देन फैक्ट्री आउटलेट में परचेस देखना है मैडम। ऋषि कम दिस साइड, इसका रोस्टेड मैडम ड्रायर, कन्वेंशनल ड्रायर, टेंपरेचर को 95 ఇక్కడ టీ కూడా మనం టేస్ట్ చేయొచ్చు. అన్ని రకాల టీలని ఇక్కడ మనము వాళ్ళు టేస్ట్ కోసం ఇస్తుంటారు మనకి. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకి టీ అయితే ఇక్కడ టేస్ట్ చేయొచ్చు అనమాట. చూడండి మసాలా టీ, ఇలాచీ టీ, ఇంకా జింజర్ టీ, ఇలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకి టీ అనేది శాంపిల్ కోసం మనకి టేస్ట్ కోసం ఇస్తుంటారు. అవుట్లెట్లో మనకు కావాల్సిన టీ పౌడర్స్ కూడా అక్కడ దొరుకుతాయండి మనం పర్చేస్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాము. ఇక్కడ నుండి కాస్త దగ్గరలోనే ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అనేది ఉంటుంది. ఇందులో స్ట్రాబెర్రీ మొక్కల నుండి స్ట్రాబెర్రీస్ని ఎలా పండిస్తారో కూడా మొత్తం క్లియర్గా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించారు మాకు. చూడండి పక్కన వ్యూ కూడా చాలా బాగుంది కదా, ఇండ్లన్నీ కూడా ఆ పక్కన హైట్లో డౌన్లో ఎలా ఉన్నాయో. ఓకే మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ స్ట్రాబెర్రీ ట్రీస్ చూడండి ఎలా ఉన్నాయో, కలర్ఫుల్గా గ్రీన్గా రెడ్ స్ట్రాబెర్రీస్. కాకపోతే అది అందరినీ అంతగా దగ్గర నుండి ముట్టుకొని ఇవ్వట్లేదండి, దూరం నుండి మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. స్ట్రాబెర్రీస్ ఎలా పండిస్తారు, ఎలా ఉంటాయి అనేది క్లియర్గా వాళ్ళు అక్కడ చెప్పారు మనకి. ఇక్కడ మనం కాస్త దూరం నుండే స్ట్రాబెర్రీ ఫామ్స్ని చూడొచ్చు. వాళ్ళు ఏంటంటే వాటిని చాలా నీట్గా మెయింటైన్ చేస్తారంట. టోటల్ వాళ్ళు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, అవి ఎలా పండిస్తారు, ఎలా మన క్రాప్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా వాళ్ళు బాగా एक्सप्लेन చేశారు. इधर जो हमने ग्रीन हाउस में रखा है प्लांट को, इससे ग्रीन हाउस बोलते हैं। इसमें ऊपर डायरेक्ट सनलाइट आएगा तो एक प्लांट को 4 या 5 दिन एक ही सीजन रहेगा तो उसका ऑटोमेटिक खराब हो जाता है। और आपको सनलाइट नहीं आएगा तो यही प्लांट आपको ज़्यादा दिन रहेगा और मिनिमम 2 इयर्स तक रहेगा, इसलिए हम वैसे इसको कवर करके रखा है। और ऐसे हमारा ऑल टोटल 8 फार्म है, 4 फार्म स्ट्रॉबेरी का है, 4 फार्म रास्बेरी। ఇక్కడ కూడా చూసారుగా షాప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు కావాలంటే కొన్ని స్ట్రాబెర్రీస్ కానీ వాటి ఫ్లేవర్స్తో జ్యూసెస్ అవన్నీ కూడా న్యాచురల్గా పండించే వాళ్ళు కూడా ఇక్కడ ఒక స్టాల్ లాగా పెట్టారు వాళ్ళు. అక్కడ నుంచి మనం కావాలంటే పర్చేస్ చేసుకోవడానికి అలా పెట్టారనమాట. ఓకే అది కంప్లీట్ అయిన తర్వాత మేము నెక్స్ట్ అక్కడ నుండి ఆ డాల్ఫిన్ హౌస్కి అయితే వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. మేము వెళ్తుంటే దారిలో మధ్యలో చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ స్నాక్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుండి చూస్తే టీ తోటలు అయితే చాలా ఎక్సలెంట్గా వ్యూ చాలా బాగుందండి.
ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ మనకు కనిపిస్తుంటాయండి, ఒకటి కింది నుండి ఒకటి పై నుండి. మనం అలా చూస్తే కనుక ఆ వ్యూ పాయింట్, ఆ టీ తోటలు కూడా ఎక్సలెంట్గా కనిపిస్తాయి. ఆ ఎదురుగా చూస్తే మనకి క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి చూడండి. అవి సూపర్గా ఉంటాయండి. కొండల మధ్యలో నుండి అలా వైట్ కలర్లో మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేవి చాలా దూరం నుండి మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ అక్కడ నుండి మేము ల్యాండ్ స్టాక్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఈ రోడ్స్ అయితే చాలా టైట్గా ఉన్నాయండి. అసలు సిమ్లాలో సింగిల్ రోడ్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి. వెహికల్స్ అయితే ఆ ఆపోజిట్లో ఇంకేదైనా వెహికల్ వస్తే మాత్రం ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అంత టైట్గా ఉన్నాయి రోడ్స్ అయితే. ఈ ల్యాండ్ స్టాక్ వ్యూ పాయింట్ అయితే చాలా హైట్లో ఉంటుందండి. పైకి మనం స్టెప్స్ ద్వారా వెళ్ళాలి. చూడ్డానికి చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్లా ఉంటుంది. మనం పైకి వెళ్ళిన తర్వాత మాత్రం మొత్తం స్నోతో నిండి ఉన్నట్టుగా చాలా బాగుంటుంది చూడ్డానికి, ఎక్సలెంట్గా. నెక్స్ట్ మేము అక్కడ నుండి బయలుదేరి సిమ్స్ పార్క్ అయితే వెళ్ళాము. గార్డెన్ అయితే చాలా బాగుందండి, చాలా పెద్దగా నీట్గా కూడా ఉంది. ఆ ప్లేస్లో మేమైతే చాలాసేపు స్పెండ్ చేసాము. అక్కడ చాలా బాగుంది కాబట్టి చాలాసేపు అక్కడ మేము రిలాక్స్గా గడిపామన్నమాట ఆ టైం అంతా కూడా. ఇక చివరిగా అక్కడ కంప్లీట్ చేసేసుకొని మేము కూనూరు నుండి బస్సులో రిటర్న్ చెన్నైకి వచ్చేసాము. ఈ చెన్నై నుండి మళ్ళీ తిరిగి మేము ఆ ట్రైన్లో వరంగల్కి అయితే వచ్చేసాము. ఇంతటితో మా ఊటీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ సమ్మర్లో ఈ ట్రిప్ మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం అనిపించింది. ఎందుకంటే అంత కూల్గా బాగా ఎంజాయ్ చేసాము. ఒకవేళ ఫ్యూచర్లో మీరు కూడా ఈ ఊటీకి ఏమైనా ప్లాన్ చేసుకుంటే నా వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.